ఆల్రెడీ మాధవరం కృష్ణారావు గారు అబ్బాయి అంటే సందీప్ రావు కావచ్చు, కొండలు రావచ్చు, ఇలాంటి నాయకుల ఫ్యామిలీస్ మీద కూడా సిట్ నోటీసులు అనేది రావడం జరిగింది. సో వస్తే అంటే ఇవి మేబీ అంటే షో ఆఫ్ కోసం అనుకోవచ్చా, లేదంటే నిజంగానే అంటే చట్టం ఎవరికి అంటే చుట్టం కాదు అనేటువంటి కాన్సెప్ట్లో చూడొచ్చు, అసలు ఏంది అనుకోవచ్చు ఇది? ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు నా ఫోన్ తీసుకుంటారు, నా ఫోన్లో నేను ఒక 100 మందితో మాట్లాడి ఉండొచ్చు. 100 మందికి నోటీసులు ఇస్తా నేను కేసులో ఉంటే అది దానికి ఏమైనా అర్థం ఉన్నదా, మీనింగ్ ఉన్నదా? ఇది కేవలం రాజకీయ కక్షనే, నా దృష్టిలో అయితే కేవలం రాజకీయ కక్షనే. గతంలో అంటే ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు అనేటివి ప్రజలలో ఒక మార్పు అనేది అంటే మీరు చేసిన వాగ్దానాలతోన నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక ప్రజా ప్రయోజన వాద్యం 164 ఆఫ్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ 2017 2013 సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ప్రతి రాజకీయ పార్టీ ఒక నియమావళి అనేది పెట్టుకొని ఇక ముందు ఆ నియమావళికి చట్టబద్ధత అనేది తీసుకురావాలి. ఎవరైనా తప్పుడు వాగ్దానాలు చేస్తే లేకుంటే పదజాలం అనేది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దాని మీద నియంత్రణ ఏర్పాటు చేసే విధంగా ఒక నియమావళి, ఆ నియమావళి ఉల్లంఘిస్తే రాజకీయాలలో డిస్క్వాలిఫై చేయడము లేకుంటే ఒక శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అంటే ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని అనుసరిస్తలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రజలలో ఏమైందంటే తిరుగుబాటు అనేది మొదలైంది. ప్రజలని ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఆ వాగ్దానాలను ఎందుకు మీరు పూర్తి చేస్తలేరు, మీరు వాగ్దానం చేసిన విధంగా ఇవాళ చూసినాం మనం హైకోర్టులో రుణమాఫీకి ఒక రైతు కేసు వేసిండు. అయితే అదేవిధంగా ప్రశ్నించడము మొదలైనాక ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో ఉన్న వాళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళ మీద ఈ కేసు ఉంది, వీళ్ళ మీద ఈ కేసు ఉంది, మేము ఇటు పోతున్నాము అటు పోతున్నాము అనే ధోరణితో మొత్తం ప్రజలను మభ్య పెడుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజా సంక్షేమ పథకాలు లేకుంటే ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులు మేము ఇది చేస్తున్నాము. ఇప్పుడు ఇన్నిగానం మేము హాస్పిటల్లో అంటే మెరుగుపరుస్తున్నాము, సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఇది కల్పిస్తున్నాం, అది కల్పిస్తున్నాం. ఎంత దారుణం అంటే కొన్ని హాస్పిటల్లో ఎలుకలు తిరుగుతున్నాయి, ఎలుకలు కరిచి మనుషుల పానాలు పోయిన సంఘటనలు కూడా మనకు కానొస్తున్నాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పిల్లలు చనిపోయినారు ఇప్పటిదాకా. వీటినన్నిటినీ తప్పుదో పట్టించే ఉద్దేశంతో అవన్నిటి మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు అనే ఉద్దేశం, దాన్ని తప్పించుకోనిక ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఓకే, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఒక ప్రైవేటు వ్యక్తి అంటే అది ఎవరు ఇచ్చారో అడ్వైజ్ నాకైతే తెలియదు. నేను నా 23 years ఆఫ్ సర్వీస్లా నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవడం అనేది, ఒక ప్రైవేట్ వ్యక్తి ఓడిపోయిన కేసులో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోవడం అనేది మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఇన్ కేస్ సార్, ఒకవేళ నార్మల్గా ఒకవేళ అలాంటి ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే ఎలాంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది అనుకోవచ్చు? ప్రభుత్వానికి కాదు, ఇప్పుడు లైక్ అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ ఎవరికైనా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేయదు. చేయాల్సి వస్తే ఏ ప్రభుత్వం చేయదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వం చేయదు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఇన్ఫర్మేషన్ అనేది సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ గ్యాదర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలైన సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎస్ఎఫ్ఐఓ కావచ్చు, అదేవిధంగా మన కాడున్న ఏసీబీ స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు. అంటే వాళ్ళకు అనుమానం వచ్చినప్పుడు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు మన చట్టాలు కూడా అధికారాలు కనిపిస్తాయి.
మన బిఎన్ఎస్ కావచ్చు, ఇంతకుముందు ఉన్న ఐపీఎస్ కావచ్చు, ఐపీసీ కావచ్చు, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇంతకుముందు ఉన్న సిఆర్పిసి కావచ్చు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, ప్రత్యేకమైన అధికారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కావచ్చు, ప్రత్యేకమైన అధికారాలు అనేటివి కల్పిస్తాయి పోలీస్ వాళ్ళకి. అయితే ఈ అధికారాలను వాళ్ళు వినియోగించే క్రమంలో వాళ్ళు కొంత మేరకు సమాచారం అనేది వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు పలానా ఉగ్రవాది లేకుంటే నిషిద్ధిత తీవ్ర, ఇప్పుడు మనం నక్సలైట్లను చాలా మందిని ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా వాళ్ళ సమాచారం అనేది పోలీసులకు పోతుంది. అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావంటవా అనరాదు కదా, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు, వాళ్ళు అంటే సీక్రెట్గా సమాచారం అనేది వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. తీసుకొని ఉన్నంత మాత్రాన అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధము? నేను అడిగే ప్రశ్న ఒక్కటే, ప్రభుత్వం అనేది వేరే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది సపరేట్ ఉంటుంది. ప్రభుత్వం వేరే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వేరే. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం సేకరించిందంటే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చేయమన్నప్పుడు చేసింది అనేది అది కరెక్ట్ కాదు, తప్పది. ఇప్పుడు అది ఆ అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే ఆలోచన చేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, వాళ్ళకు చట్టాల ప్రకారం వాళ్ళకి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు డిస్ట్రాయ్ చేసే పవర్ కూడా తనకు ఉంటుంది. ఓకే, అంటే రాష్ట్ర భద్రత దృష్ట్యా, ఎందుకంటే ఆ సమాచారం వేరే వాళ్ళకి పోవచ్చు. అట్లా అది నిఘా వ్యవస్థకు సంబంధించిన విషయం. ఓకే, దాన్ని పట్టుకొని రాష్ట్రంలో ఉన్న అప్పట్లో ఉన్న మంత్రులు కావచ్చు, లేకుంటే అధికార ప్రతినిధులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, వాళ్ళు చేయించిండ్రు అంటే అది దానికి అర్థం లేనది. ఒకవేళ ఇన్ కేస్ ఈ కేసులో సార్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒకవేళ నిజంగానే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా కొంతమంది వ్యక్తులని పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకవేళ చేపిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనుకో? ప్రాథమికంగా ప్రభుత్వానికి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్తోని మేము చేసినామన్నా అది కోర్టులో చెల్లదు. ఓకే, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు అధికారికంగా కొన్ని ఆర్డర్స్ ఉండాలి. ఇప్పుడు నానెస్ట్ ఆర్డర్స్తోన ఏ అధికారి కూడా పనిచేయరు. అధికారికి తన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా కల్పింపబడుతుంది, చట్టం ద్వారా కల్పింపబడ్డది. వ్యక్తిగత స్వేచ్ఛ రాజకీయ నాయకులు అధికారులకు కల్పారు. అయితే అధికారులు కొన్ని సమయాలలో రాజకీయ నాయకులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, కొన్ని సమయాలలో వాళ్ళ అనుమతి తీసుకునే అవసరం ఉంటుంది. ఓకే, అయితే దాన్ని కూడా అనుమతి తీసుకోకుండా తర్వాత అనుమతి పొందే ప్రొసీజర్ కూడా మనకు చట్టాలలో ఉన్నది. కానూన్లా ఎట్లా పడితే అట్లా మీరు చెప్తే అధికారులు సమాచారం సేకరించారు, వీళ్ళ ఫోన్ విన్నారు, వాళ్ళ ఫోన్ విన్నారు అనేది కరెక్ట్ కాదు. ఆ అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది, అది తప్పు అంటారు. కరెక్ట్. అయితే గతంలో కూడా అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులా పూర్తి స్థాయిలో ఏం ఆధారాలు సేకరించిండ్రు? ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది కేసు పెట్టి, బట్ ఏమీ సంపాదించలేదు. ఏం ఆధారాలు సేకరించారు? ఏం ఆధారాలు సేకరించారు? ఎవలను మీరు అంటే ఛార్జ్ షీట్ వరకు తీసుకురాగలిగిండ్రు? జైల్లో పెట్టి ఆనందం పొందవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. అట్లా కాదు, మేము ఈ సమాచారం సేకరిస్తున్నాం, బెయిల్ని కొద్దిగా డిలే చేయవచ్చు. కాకుంటే దాని తప్ప ఇంకేం చేసింది ప్రభుత్వము అనేది ఎండ్ ఆఫ్ ది డే అయితే ఏం లేదు. అంటే ఛార్జ్షీట్ వేసిండ్రా, ఛార్జ్షీట్ వేస్తే ఎవరి మీద వేసిండ్రు, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కదా. ఓకే, ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో ఇట్లా ప్రైవేట్ వ్యక్తులతో కంప్లైంట్లు పెట్టించి వాళ్ళ కంప్లైంట్లను ఎఫ్ఐఆర్ అయినాక కొట్టేసినాక కూడా
మళ్ళీ సుప్రీంకోర్టుకు ఆ ప్రైవేట్ వ్యక్తి వెళ్ళినాక అది కూడా కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు చేతుల అంటే సుప్రీంకోర్టులో చివాట్లు తింటుంది. ఇంతకంటే అంటే ప్రభుత్వం అనేది వేరే వేరే అంశాలని చాలా ఉన్నాయి చూసేటివి. ఇప్పుడు మన కాడ యూరియా కొరత, యూరియాతో ఒక మహబాద్లో అయితే నేను ఒక మానవకుల కమిషన్లో వేసినుండే. మహబాద్లో ఒక అజ్మీరా లక్యా అనే గిరిజన రైతు, ఆయనకు కాల్చేలు పడిపోయినా ఆయన ఆడ నిలబడితే క్యూలో నిలబడితే ఆయనను గెదిమిండ్రు, పడిపోయి తీవ్ర గాయాలైనవి. అట్లాంటి ఇష్యూస్ను చూసి టేకప్ చేసి అట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయాలి ప్రభుత్వం. కానీ ఇట్లా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎట్లా?